హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. సపోటా జ్యూస్ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. బాగా పండిన సపోటాలు 6, బాదం పప్పు 5. బాదం పప్పును నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. కాచి చల్లార్చిన పాలు 1 కప్. బాగా పండిన సపోటాలు ఒక 6 తీసుకొని వీటికి ఉండే తొక్కు తీసేసుకొని వీటికి ఉండే తొక్కంతా తీసుకొని వీటిలో ఉండే విత్తనాలు తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా తీసుకోవాలి. ఒక కప్పు పాలు మిక్సీ జార్లో వేసుకొని, సారీ ఫ్రెండ్స్, బాదం పప్పు వేసేటప్పుడు క్లిప్ మిస్ అయింది. మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నానబెట్టిన బాదం పప్పును కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. జ్యూసుల్లో ఎప్పుడు చక్కెర వేసుకోవద్దు. చక్కెరకు బదులుగా తేనె వేసుకొని తాగండి. పిల్లలు ఫ్రూట్స్ తినమంటే అంత ఇష్టంగా తినరు. ఇలా జ్యూస్ చేసి ఇచ్చినట్లయితే ఇందులో పాలు, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి బాగుంటాయి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. ఇలా జ్యూస్ చేసి ఇచ్చినట్లయితే పిల్లలు ఇష్టంగా తాగుతారు. ఎండాకాలంలో ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చినట్లయితే పిల్లలు ఇష్టంగా తాగుతారు. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని, ఫ్రూట్స్లో ఎప్పుడే కానీ చక్కెర వేసుకోవద్దు. పిల్లలకు పాలు ఇష్టంగా తాగరు, కానీ ఇలా ఫ్రూట్స్లో పాలు కలిపిచ్చినట్లయితే, జ్యూస్ చేసి ఇచ్చినట్లయితే పిల్లలు ఇష్టంగా తాగుతారు. పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి ఇచ్చినట్లయితే పిల్లలు ఇష్టంగా తాగుతారు, ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.